లూకా స్వార్త 23వ అధ్యాయము 46వ వచనం కదా. చదువు తల్లి, చదువు సజీవమ్మ, చదువు. 46 చదువు తల్లి. అప్పుడు యేసు గొప్ప శబ్దముతో కేక వేసి, తండ్రి, నీ చేతికి నా ఆత్మను అప్పగించు కొనుచున్నాను నేను. ఎవరికి అప్పచెప్తున్నాడు? తండ్రికి అప్పచెప్తూ ఉంటున్నాడు. మన సహవాసం అయితే ఎవరెవరి దగ్గర ఉంది? తండ్రితోనూ కుమారునితోనూ మన సహవాసము ఉంటూ ఉన్నది. కాబట్టి ఈ యొక్క 23వ అధ్యాయము 46వ వచనాన్ని ఇప్పుడు చదువుకున్నాం కదా. 46 నుంచి 44 నుంచి 56 వచనాల వరకు చదువుకుందాం. అప్పుడు రమారమి మధ్యాహ్నమాయను, అది మొదలుకొని 3 గంటల వరకు ఆ దేశమంతటి మీద చీకటి కమ్మెను, సూర్యుడు అదృశ్యుడాయను, గర్భాలయపు తెర నడిమికి చినిగెను. అప్పుడు యేసు గొప్ప శబ్దముతో కేక వేసి, తండ్రి, నీ చేతికి నా ఆత్మను అప్పగించుకొనుచున్నాను. ఆయన ఇలాగూ చెప్పి ప్రాణమును విడిచెను. శతాధిపతి జరిగినది చూచి, ఈ మనుషుడు నిజముగా నీతిమంతుడై ఉండెనని చెప్పి దేవుని మహిమపరిచాను. చూడండి, ఆ శతాధిపతి ఏం చేసిండమ్మా? ఇక్కడ ఒక శతాధిపతి కూడా మార్పు జరిగింది. ఆ శతాధిపతి ఏం ఆలోచన చేసిండు? ఈయన నిజంగా నీతిమంతుడై ఉన్నాడని చెప్పి ఏం చేసిండమ్మా? మళ్ళీ చదవమాట. శతాధిపతి జరిగినది చూచి, ఈ మనుషుడు నిజంగా నీతిమంతుడై ఉండేనని చెప్పి దేవుని మహిమపరచను. దేవుణ్ణి మహిమపరచను. 48 చూచుటకై కూడి వచ్చిన ప్రజలందరూ జరిగిన కార్యములను చూచి రొమ్ము కొట్టుకొనుచు తిరిగి వెళ్ళిరి. ఆయనకు నెలవైన వారందరూ గలిలయ నుండి ఆయన వెంబడించిన స్త్రీలను దూరముగా నిలుచుండి వీటిని చూచుచుండిరి. ఇక్కడ మనం ఆలోచన చేద్దాం. ఇక్కడ శతాధిపతి మార్పు జరిగింది, దేవుని మహిమపరిచాడు. ఒక మరణం ఏం చేస్తుంది? పాపిని మారుస్తూ ఉంది. ఒక మరణము పాపిని మారుస్తూ ఉన్నది. ఆ మరణము యేసు ప్రభు వారి యొక్క మరణం ద్వారా పాపులకు విడుదల కలిగి ఉంది. మనము శుభ శుక్రవారం సందర్భంగా మనము నేర్చుకోబోయేటటువంటి విషయాలన్నీ కూడా మనం ఏం చేయాలమ్మా? మనము జాగ్రత్తగా మన జీవితంలో పాటించేవారిగా ఉండాలి. అమ్మ కుర్చీ తెచ్చాము ఇక్కడ. జాగ్రత్తగా మనం పాటించేవారిగా మనం ఉండాలి. ఎందుకనంటే దేవుని మాటలు చాలా పవిత్రమై ఉంటున్నాయి. దేవుని మాటలు చాలా గొప్పవై ఉంటున్నాయి. దేవుని యొక్క పని చాలా ప్రాముఖ్యమై ఉంటున్నది, పరిశుద్ధమై ఉంటున్నది. మనమందరం ఇక్కడ చేరినటువంటి వాళ్ళమందరం కూడా మనకు తెలియదు మన గురించి కానీ, మన గొప్పతనం గురించి కానీ. మంది ఏమనుకుంటారంటే వీళ్ళు పరిశుద్ధులు అని అనుకుంటారు. దేవుని నమ్మనటువంటి వాళ్ళు ఏమనుకుంటారు? వీళ్ళు పరిశుద్ధులు, వీరు చర్చికి వెళ్తూ ఉన్నారు, ఆదివారం రోజు ఎన్ని పనులున్నా వీళ్ళు పని బందై దేవుని సన్నిధికి వెళ్తారు. వీళ్ళు యేసు ప్రభుని నమ్మినటువంటి వారు తినవద్దంటే తినరు, అది అంతే. వీళ్ళకు క్రమం ఉంది, వీళ్ళకు పద్ధతి ఉంది, వీళ్ళకు నియమాలు ఉన్నాయి. వీళ్ళు బైబిల్ ఏం చెప్తే దాన్ని ఫాలో అవుతున్నారు. వీళ్ళు పరిశుద్ధులు అనేటటువంటి జ్ఞాపకం చేసుకుంటారు. దేవుణ్ణి ఎరగనటువంటి వారు. దేవుణ్ణి ఎరిగినటువంటి మనం కూడా ఏం చేయాలి అని అంటే, మన జీవితంలో ఏదైనా లోటుపాటు ఉంటే ఏం చేయాలి? సరి చేసుకొని ముందుకు కొనసాగేటటువంటి వారిగా మనం ఉన్నాం. ఇప్పుడు యేసు ప్రభు వారు ఎవరికి అప్పచెప్పిండమ్మా? అది ఆత్మను తండ్రికి అప్పచెప్పి ఉంటూ ఉన్నాడు. 56వ వచనం వరకు చదువుకుందాం. ఆరిమత్తయ్య అను యూదులు
యూదుల పట్టణపు సభ్యుడైన యోసేపు అను ఒకడుండెను. అతడు సజ్జనుడును నీతిమంతుడునై ఉండి వారి ఆలోచనకును వారు చేసిన పనికి సమ్మతింపక దేవుని రాజ్యము కొరకు కనిపెట్టుచుండినవాడు. అతడు పిలాతు నొద్దకు వెళ్ళి యేసు దేహము తనకిమ్మని అడుక్కొని ఏం చేసిండమ్మయ్యన? యేసు దేహాన్ని తనకిమ్మని ఏం చేసిండు? అడుక్కున్నాడు, ప్రాధేయపడ్డాడు. యేసు ప్రభు వారి యొక్క దేహం కావాలి అని చెప్పి. ఎందుకు అని చెప్పి చదువుదాం కింద. దానిని క్రిందికి దించి సన్నపు నార బట్టతో చుట్టి తొలిచిన రాతి సమాధిలో ఉంచెను. అందులో ఎవడును అంతకు మునిపెన్నడును ఉంచబడలేదు. ఆ దినము సిద్ధపరచు దినము, విశ్రాంతి దిన ఆరంభం కావచ్చెను. అప్పుడు గలిలయ నుండి ఆయనతో కూడా వచ్చిన స్త్రీలు ఎంట వెళ్ళి ఆ సమాధిని ఆయన దేహము ఎలాగ ఉంచబడెనో చూచి తిరిగి వెళ్ళి సుగంధ ద్రవ్యములను పరిమళ తైలమును సిద్ధపరిచి ఆజ్ఞ చొప్పున విశ్రాంతి దినమున తీరికగా ఉండిరి. ఎవరి సమాధిలో యేసుప్రభు వారిని ఉంచారమ్మా? ఆరిమత్తయ్య అనేటటువంటి ఒక వ్యక్తి, అతని సమాధిలో యేసుప్రభు వారిని ఉంచారు. అప్పటి వరకు ఎవరిని అక్కడ ఉంచలేదు, ఎవరిని అక్కడ పెట్టలే. యేసుప్రభు వారిని అక్కడ ఉంచాడు. మీరు బాగా ఈ మాటను గుర్తు చేసుకోండి. మనుషులకు గృహములు ఉండవు అని చెప్పి చాలా సందర్భం. నక్కలకు బొరియలుండును, మనుషుడు నివసించుటకు గృహములు ఉండవు అని చెప్పి ఒక లేఖనం రాయబడి ఉన్నది. అంటే యేసు ప్రభు వారు పుట్టినప్పుడు ఆయన సత్రములో స్థలం లేదు, పశువుల తొట్టిలో ఆయనను పరుండబెట్టారు. బాగా గుర్తుపెట్టుకోండి. రెండోది, నక్కలకు బొరియలుండును కానీ మనుష్య కుమారునికి తలవాల్చుకున్నటకు కూడా గృహము ఉండదని గుర్తు చేశాడు. ఇప్పుడు ఆయన చనిపోయినప్పుడు కూడా మనం ఆలోచన చేసినప్పుడు ఆయనకు కానటువంటి మరొకరు సమాధి కొరకు సిద్ధపరచుకున్నటువంటి స్థలంలో యేసు ప్రభు వారిని అక్కడ ఉంచాడు. అంటే ఈ లోకంలో మానవులకు ఏమీ ఉండకూడదు అనేటటువంటిది దేవుని చిత్తం. ఏమి ఉండాలి అని అంటే పరిశుద్ధత మాత్రం మనలో ఉండాలని చెప్పి దేవుడు కోరుకుంటాడు. అది మాత్రమే దేవునికి ఇష్టమైన యాగమై ఉంటున్నది. మనమందరం పవిత్రంగా, పరిశుద్ధంగా, నిష్కలంకంగా ఉండాలని చెప్పి దేవుని చిత్తమై ఉంటూ ఉన్నది. ఈ లోకంలో ఇండ్లు కట్టుకొని ఒకటే చూసుకుంటాం, ఇట్లా బంగారు పెట్టుకొని ఒకటే చూసుకుంటాం మనం. ఈ లోకంలో ఉన్నదంతయు నేత్రాశ, జీవపు డంబమై ఉంటూ ఉన్నది. కానీ దేవుని చిత్తం జరిగించినటువంటి వారు నిరంతరము నిలిచి ఉంటారు. యోహాను మొదటి పత్రిక 2:17 ఉంది ఆ మాట. మనం చదువుకుందాం పిల్ల. యోహాను మొదటి పత్రిక 2వ అధ్యాయము 15 నుంచి 17 వరకు చదువుకున్నాం. ఈ లోకంలో ఉన్న వాటినైనను ప్రేమింపకుడి. ఎవడైనను లోకమును ప్రేమించిన యెడల తండ్రి ప్రేమ వానిలో ఉండదు. లోకంలో ఉన్నదంతయు అనగా శరీరాశయు, నేత్రాశయు, జీవపు డంబమును తండ్రి వలన పుట్టినవి కావు, అవి లోక సంబంధమైన. లోకమును దాని ఆశయు గతించిపోతున్నాయి కానీ దేవుని చిత్తమును జరిగించువారు. ఇప్పుడు మనమంతరం కూడా ఏం చేయాలి? దేవుని చిత్తాన్ని జరిగించి నిరంతరం నిలిచుండే వారిగా ఉండాలి. ఎట్లా ఉండాలమ్మా? దేవుని చిత్తాన్ని జరిగించి నిరంతరం నిలిచి ఉండాలి. ప్రభుతో కూడా మనం సదాకాలం ఉండేటటువంటి భాగ్యాన్ని మనము మన జీవితంలోకి ఆస్వాదించుకోవాలి. మరి లోకంలో ఉన్నదాన్ని మనము దేవుడిచ్చిన దాన్ని తీసుకోవాలి, ఆయన ఏమిచ్చినా తీసుకోవాలి. కానీ మనకిచ్చిన దాంట్లోనే మనం తృప్తి కలిగి ఉండాలి. మనకియ్యని దాన్ని చూసి మనం బాధపడదు, అవునా లేదమ్మా? దేవుడు మనకిచ్చిన దాంట్లో తృప్తి కలిగి ఉండాలి. ఇవ్వని దాని కొరకు ఆశపడకూడదు. అది ఏమంటారు? నేత్రాశ, జీవపు డంబం అవుతుంది. దేవుడు ఏబు గారికి ఇచ్చాడు, చాలా ఇచ్చాడు. ఏబు గారికి నుంచి మళ్ళీ తీసివేశాడు దేవుడు. అయినా ఏబు గారు ఏ విధంగా అయితే యెహోవా ఇచ్చాను, యెహోవా తీసుకునేనని చెప్పినట్టుగా మనం కూడా మాతో ఏమి లేదయ్యా, ఈ లోకమంతా కూడా
లోకంలో ఏమీ లేదు మాకు అన్నట్లనే మనము ఉండాలి, పరదేశులుగానే ఉండాలి. అలా ఉండడము మనందరికీ మంచిది.